వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు. తెలంగాణలో మళ్లీ టీడీపీ వికసిస్తోందన్న బాబు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల. ఫెయిల్ అయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దన్న రేవంత్. ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్న జూపల్లి. వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నారు. మాల్వీ రాజ్ తరుణ్ ఇద్దరు మైండ్ గేమ్ ఆడుతున్నారన్న లావణ్య. జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. 6 ఉగ్రవాదులు హతం. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. పోతురాజుల వీరాంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అందుకోసం 20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. గోల్కొండ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి లంగర్ హౌస్ చౌరస్తాల నుంచి బయలుదేరేటటువంటి పలహార మండలి, తొట్టెల, ఘటన్ కుండలను కూడా అమ్మవారికి ప్రారంభించి ఇక నుంచి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా గతంతో పోలిస్తే బోనాల పండుగ మరింత ఘనంగా జరుగుతుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కు 100 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తూ ఉంది. 5 కోట్ల రూపాయలు ఎక్కువగా అదనపుగా ఇంకా అవసరమైతే ఇస్తాం. డబ్బు సమస్య కాదు, ఉత్సవాలు ఘనంగా జరగాలి.
గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అందుకోసం 20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. తండాలుగా కలిగి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఆషాఢ మాసంలో తొలి ఆదివారం ఈ యొక్క బోనాల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరమే మిగతా రాష్ట్రంలో బోనాన్ని అమ్మవారికి సమర్పించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏటేటా నిర్వహించే ఒక ఘనంగా పండుగ నిర్వహిస్తారు. ముఖ్యంగా బోనాన్ని నియమ నిష్టలతో అత్యంత పరమ పవిత్రంగా భావించి మహిళలు ఉదయాన్నే లేచి పరమ పవిత్రంగా తలనీలాలుగా స్నానం చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా ఉపవాస దీక్షలతో అమ్మవారికి బోనాన్ని పరమాన్నాన్ని వండుతారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బెల్లన్నాన్ని వండి అంతకుముందుకే కుదించినటువంటి అటు కుండలు సర్వలలో కుదించినటువంటి రంగురంగుల ముగ్గులతో అలాగే రంగురంగులతో అలంకరించినటువంటి సర్వలలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బోనాన్ని అమ్మవారికి ఇంటి నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే అత్యంత ప్రతిష్ట ఈ యొక్క బోనాల పండుగకు ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారి యొక్క థ్యాంక్ యూ రాజ్.
ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్ధమ్ యాత్రను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా చమేలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణప్రయాగ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్పై తిరిగొస్తుండగా మార్గమధ్యంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రామ్నగర్లోని ఓ వంతెన కూలిపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్ని కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు. బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్నారు. అందుకే బీఆర్ఎస్కు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారని, అసలు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఈ 2 పార్టీలకు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఏర్పడ్డ నెల 2 నెలలకే కేసీఆర్ బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల 2 నెలలకే మొదలుపెట్టింది. ఏమని? ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే గాలి వస్తుందా? తుఫాను వచ్చి కూలిపోతుందా? ఎవరైనా కూలిస్తేనే కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రకృతి కూల్చదు. తుఫాను వచ్చో పిడుగులు పడి కూలదు కదా. కూలిపోతుందంటే వీళ్ళకి కలబడ్డదా? అంటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కుయుక్తులు పన్నుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చిన కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని
కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10 సార్లు మాట్లాడారు. కేసీఆర్ బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల 2 నెలలకే మొదలుపెట్టిన ఏమని, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే గాలి వస్తుందా, తుఫాను వచ్చి కూలిపోతుందా? ఎవరైనా కూలిస్తేనే కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రకృతి కూల్చదు. తుఫాను వచ్చో పిడుగులు పడే కూలదు కదా. కూలిపోతుందంటే వీళ్ళకి కలబడ్డదా? అంటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కుయుక్తులు పన్నుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చని కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10 సార్లు మాట్లాడారు. కేసీఆర్ బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల 2 నెలలకే మొదలుపెట్టిన ఏమని, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు కదిపారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇందుకోసం హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కచోట చేరి సమస్యలపై చర్చలు జరిపారు. ఎవరికి వారు డిమాండ్లను ముందుంచారు. మరి ఏపీ, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన సీఎంల భేటీలో ఏ విషయాలపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డిమాండ్ల సంగతేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో ఎవరి పాలన వాళ్ళు సాగించుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందాలు, సమస్యలు మాత్రం 10 ఏళ్లు గడిచినా అపరిష్కృతంగానే ఉన్నాయి. నీటి వాటా, ఉద్యోగుల బదిలీలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్ బకాయిలు వంటి వాటిపై గత ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి వచ్చింది లేదు. ఇక ఈ 10 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టింది. అటు జగన్ను ఓడించి ఎన్డీఏ కూటమి ఏపీని ఏలుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చంద్రబాబు చొరవ చూపారు. ఎందుకంటే ఇక్కడ సీఎంగా ఉంది ఒకనాటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి. వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధం సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే కాలమే. ఈ కారణంగానే ఆలస్యం చేయకుండా విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, మాట్లాడుకుందాం రా అంటూ తెలంగాణ సీఎం నుంచి పిలుపు అందడంతో ఇరువురు భేటీకి ప్రజాభవన్ వేదికైంది. ఈ భేటీలో సీఎంలతో పాటు 2 రాష్ట్రాల అధికారులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇలా మొదలైన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు సాగింది. అయితే ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎంల స్థాయిలో వేరువేరుగా 3 కమిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రులు. ఆఫీసర్ల కమిటీలో 2 రాష్ట్రాల సీఎస్లతో పాటు 3 చొప్పున తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ 2 వారాల్లోగా సమావేశమై విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. అక్కడ పరిష్కారం కాని సమస్యలను 2 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ఇదే విషయాన్ని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కమిటీలతో విభజన సమస్యలకు సత్వరమే పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి. డ్రగ్ ఫ్రీ, సైబర్ క్రైమ్లపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
వీటిని అదుపు చేసేందుకు 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం 2 రాష్ట్రాలకు చెందిన అడిషనల్ డీజీ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులు నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలని కాపాడుకోవడం కోసం ముందుకు పోవాలని ఒక విధానపరమైన నిర్ణయం కూడా చేయడం. సీఎంల భేటీని తెలుగు జాతి హర్షించే రోజుగా పేర్కొన్నారు ఏపీ మంత్రి సత్యప్రసాద్. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభపరిణామమని, గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగు జాతి అంతా కూడా హర్షించే ఒక మంచి రోజు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక 2 అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో కలిపిన ప్రాంతాల గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. ఏటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు 2 రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని, గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఇలా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారడం, అందులోనూ చంద్రబాబు, రేవంత్ల మధ్య ఉన్న అనుబంధం కారణంగా విభజన సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదే జరగాలని ఆశిస్తున్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు. కర్నూలు జిల్లా ఆదోని ప్రజలకు 100 ఏళ్లుగా త్రాగునీరు అందించిన రామాజల చెరువు నిరుపయోగంగా మారింది. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా అధికారుల దృష్టి రామజలపై పడింది. అయితే అందులోని నీరు తాగడానికి పనికిరావని తెలిపారు నీటిని పరీక్షించిన నిపుణులు. వెంటనే నీరు ఖాళీ చేయించి తర్వాత నీరు నింపి శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగునీటికి వాడుకోవాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే నీటి శుద్ధి ప్రక్రియ కొనసాగుతుంది. స్టెఫనింగ్ సిస్టమ్, విద్యుత్ మోటార్ల ద్వారా రోజుకు 22 మిలియన్ లీటర్ల నీరు పంపింగ్ జరుగుతుంది. గత 12 రోజులుగా సుమారు 250 మిల్లీలీటర్ల నీరు ఖాళీ అవ్వగా మిగిలిన 600 మిల్లీలీటర్ల నీటిని మరో 30 రోజుల్లోగా ఖాళీ చేస్తామని తెలిపారు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఆ తర్వాత ఎల్ఎల్సీ కెనాల్ నుండి పంపింగ్ ద్వారా చెరువులో నింపిన నీటిని శుద్ధిపరిచి తాగునీటిని అందిస్తామని తెలిపారు. మనం మంచినీటిని మన పట్టణానికి సప్లై చేయకుండా ఆపేయడం జరిగింది. అప్పుడు ఏదో చిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల, కొన్ని రకాలైనటువంటి అనుమానాల వల్ల ఈ వాటర్ను వాడకుండా మనం కేవలం బసాపురం ట్యాంక్ నుంచి మాత్రమే, అక్కడి నుంచి మాత్రమే వాటర్ పట్టణానికి అందిస్తున్నాము. ఇవి దాదాపు 23 ఎకరాలు ఉన్నటువంటి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి చెరువు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 1217 ml దీని కెపాసిటీ ఉంది. ఒక 22 రోజుల క్రితము దాదాపుగా 850 ml దీనికి ఉంది. ఈ 22 రోజుల నుంచి మనము
సైఫనింగ్ సిస్టమ్ ద్వారా ఒక 22 4-ఇంచ్ పైపులు అలాగే 7 మోటార్లు పెట్టేసి పర్ డే 22 ml డ్రైన్ అవుట్ చేస్తున్నాము. ఈ డ్రైన్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే మనం 2021 నుంచి ఈ వాటర్ ఎవరు యూజ్ చేయకపోవడం వల్ల ఈ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి తర్వాత ఈ వాటర్ తాగితే బాగుంటుందో లేకపోతే ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని ప్రజలు అనుమానాలు ఉండడం వల్ల ఈ వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసేసి ప్రజెంటు ఈ వర్షాకాలం వచ్చే లోపే దీన్ని డ్రైన్ అవుట్ చేసి అలాగే ఈ యొక్క పరిసర చుట్టుపక్కల దీని కెనాల్స్ కూడా శుభ్రం చేసి మరలా వాటర్ నింపిన తర్వాత ఈ వాటర్ను రీజనల్ ల్యాబొరేటరీ కర్నూలు వారి ద్వారా టెస్టింగ్ చేయించిన తర్వాత ప్రజలందరికీ ఈ వాటర్ మళ్ళీ సప్లై చేయాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఫతేనగరం సమీపంలో నిర్మించిన చెరువుకు గండిపడింది. 2021లో 3.65 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెరువు గత నెల కురిసిన వర్షానికి భారీగా గండిపడి నీరంతా వృధాగా పోయింది. చెరువులో వర్షపు నీరు చేరి సమీప గ్రామ రైతు పొలాలలో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశించిన రైతుల ఆశలు నిరాశగా మారాయి. చెరువు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే గండిపడిందని, గతంలోనూ ఇలాగే జరిగినా శాశ్వత మరమ్మతులు చేయించలేదని అధికారులు పాలకుల తీరుపై మండిపడుతున్నారు. 2016లో దీన్ని 3.12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని 2018లో అప్పటి కాంట్రాక్టర్లు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ పనిని అప్పటి నుంచి దీన్ని పూర్తిగా నాసిరకంగా నిర్మించడం జరిగింది. ఇది నాసిరకంగా ఉండటం వలన మొన్న పడిన వర్షాలకు కనీసం ఒక్కసారి కూడా నిండలేదు. ఫుల్ స్టోరేజ్ కాలే. ఫుల్ స్టోరేజ్ అయిన రోజే ఇది మొత్తం కట్టంతా లీకులు ఇచ్చి మొత్తం పాడైపోయి దీనికి గండిపడడం జరిగింది. కనుక దీనిపైన ఇప్పటి మన పెద్దలు మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు దీనిపైన చర్యలు తీసుకొని ఈ కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకొని దీన్ని మళ్ళీ తొందరలో దీన్ని పూర్తి చేయవలసినదిగా ఇక్కడి ప్రాంత రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. కామారెడ్డి జిల్లాలో పుట్టిన బిడ్డను అమ్మిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్తో వివాహమైంది. అప్పటికే ఆమె గర్భవతి. భర్తకు తెలియకుండా గర్భాన్ని తీసేందుకు ప్రయత్నించింది. ఏప్రిల్ 8న సమన్వత ఆసుపత్రిలో మేనేజర్ ఉదయ్ కిరణ్ను లావణ్య సంప్రదించింది. ఆసుపత్రిలో వైద్యులైన సిద్దిరాములు, ప్రవీణ్ కుమార్ గర్భాన్ని తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11న రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు. పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.